హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ వైఫ్ ఆఫ్ తెలుగు మూవీ. ఈ వైఫ్ ఆఫ్ మూవీ వచ్చేసి డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. భాను ఏరుబండి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఒక రివెంజ్ డ్రామాటిక్ మూవీ. ఇక ఈ వీడియోలో ఈ వైఫ్ ఆఫ్ మూవీ ఎలా ఉంది అనే విషయాన్ని డీటెయిల్ గా తెలుసుకుందాం. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అనే డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఏదైతే మీరు లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే నా ఒపీనియన్ అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఎప్పటికప్పుడు మేము ముందుకు తెస్తూనే ఉంటాం. అవి మీ వరకు రావాలంటే మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి కదా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక ఈ వైఫ్ ఆఫ్ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే నాకైతే నచ్చలేదు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నాకు మెస్మరైజ్ చేసింది ఒక సర్వసాధారణ నార్మల్ స్టోరీని కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో, ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ఏ విధంగా తీయొచ్చు అనే దానికి ప్రత్యేకమైన మెయిన్ ఉదాహరణ ఈ వైఫ్ ఆఫ్ మూవీ. సాధారణంగా ఈ మధ్య కొన్ని తెలుగు మూవీస్ చూస్తున్నాను, నార్మల్ స్టోరీస్ తో ఒక రంబోలా మూవీ, ఎటువంటి టర్న్స్ లేకుండా, స్క్రీన్ ప్లే లేకుండా, ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ లేకుండా యథావిధిగా మన ముందుకు తెచ్చేస్తూ మనకు పెద్ద తలపోటు తెచ్చిపెడుతున్నారు. కొన్ని మూవీస్ మొన్న మధ్య చూసుకుంటే సంక్రాంతికి డాకు మహారాజ్ మూవీ వచ్చింది. సర్వసాధారణమైన నార్మల్ స్టోరీనే ఒక మంచి స్క్రీన్ ప్లేతో, మంచి ఎలివేషన్స్ తో సినిమాని హిట్ టాక్ వైపు నడిపించాడు డైరెక్టర్ బాబీ. అదే విధంగా ఈ వైఫ్ ఆఫ్ మూవీ నాకు అంతగా నచ్చలేదు. కానీ ఏదైతే మన ముందు డైరెక్టర్ ప్రొజెక్ట్ చేసిన విధానానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. బేసిక్ గా ఈ వైఫ్ ఆఫ్ మూవీ స్టోరీ ఏంటంటే, మెయిన్ గా ఈ మూవీ వచ్చేసి అవని, రామ్, అభి ఈ ముగ్గురు చుట్టూనే తిరుగుతూ ఉంటది. అవని ఒక నార్మల్ యువతి, తనకి ఎలాగైనా ఒక యాక్టర్ అవ్వాలని చెప్పి కల ఉంటుంది. అభి డైరెక్టర్ గా అప్పుడప్పుడే ఎదుగుతూ ఉంటాడు. రామ్ వచ్చేసి అవనికి బావ. రామ్ ని చిన్నప్పటి నుండి అవని ఇష్టపడుతూ ఉంటది. చిన్నప్పటి నుండి తన బావ అంటే చాలా ఇష్టం. పెద్దయ్యాక తననే పెళ్లి చేసుకోవాలని కలలు గంటూ ఉంటుంది. చిన్నప్పుడే తనని భర్తగా భావిస్తూ పెరుగుతుంది. కానీ అవని యాక్టర్ గా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అవి పరిచయం అవుతాడు ఒక డైరెక్టర్ గా. ఇద్దరు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తారు. అభికి అవనిని చూడంగానే చాలా ఇష్టం ఏర్పడుతుంది. ఒకరోజు తన లవ్ ని ఎక్స్పోజ్ చేయడానికి అవనిని ఒక రెస్టారెంట్ కి రమ్మంటాడు. అప్పుడే తను వచ్చినప్పుడు లవ్ ప్రపోజ్ చేస్తాడు. అప్పుడే ఒక వెడ్డింగ్ కార్డు తన దగ్గర ఇచ్చి తన ముందర పెట్టి తన బావతో తనకు పెళ్లి ఫిక్స్ అని చెప్తుంది. ఆ తర్వాత తను ఎంతో చిన్నప్పటి నుండి కూడా ఇష్టపడి తన బావను పెళ్లి చేసుకున్నాక తన బావ తనంటే ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒక రోజు ఉన్నట్టుండి తన బావ చనిపోతాడు. ఇంతకీ తన బావ అలా బిహేవ్ చేయడానికి, తన చావుకి ఎవరు రీజన్? ఎందుకు అవని కాల్ గర్ల్ గా మారింది? ఎందుకు అవని ఒక గంజాయికి అలవాటు పడింది అనే ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ వైఫ్ ఆఫ్ మూవీ. ఈ మూవీ బేసిక్ గా 1 hour 17 minutes తో కూడిన రన్ టైమ్ తో, చాలా తక్కువ రన్ టైమ్ తో ఉంటది ఈ మూవీ. సర్వసాధారణ మూవీ అయినప్పటికీ భారీ కాస్టింగ్ ఉండదు, అదొక మైనస్ అని చెప్పాలి. కానీ ఏదో ఒక న్యాచురాలిటీ కోల్పోయిన పరిస్థితి నాకు అనిపించింది మూవీలో. ఏదో ఒక న్యాచురాలిటీ, ఒక సింప్లిసిటీ లేదు అని. కానీ డైరెక్టర్ కి దీనికి ఎన్ని మార్కులు ఇచ్చినా ఈ మూవీకి సంబంధించి చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే ఒక సర్వసాధారణ స్టోరీ. తన బావని తను ఇష్టపడుతుంది, బావని పెళ్లి చేసుకుంటుంది. కానీ బావ తను పట్టనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి చనిపోతాడు. ఎవరైతే తన బావని చంపారో వాళ్ళపై రివెంజ్ తెచ్చుకుంటుంది. సింపుల్ స్టోరీనే. ఇటువంటి సినిమాలు మన తెలుగు లాంగ్వేజ్ లో బేసిక్ గా ఎన్నో సినిమాల్లో మనం చూసాం ఈ స్టోరీని. కానీ ఈ మూవీలో ఆ స్క్రీన్ ప్లే అయితే మనల్ని సర్ప్రైజ్ చేస్తుంది. ఆ ట్విస్ట్ టర్న్స్ ఉంటాయి, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత బాగుంటాయి. ఈ మూవీకి ఇంకొక మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే, తక్కువ రన్ టైమ్ తో కూడిన మూవీ ఇది. 1 hour 17 minutes. ప్రతి ఒక్కరిని ఎటువంటి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. చాలా సింపుల్ గా మూవీ చూసేయచ్చు. ప్రతి ఒక్కరిని ఎంతో కొంత సర్ప్రైజ్ చేస్తుంది ఈ మూవీ తప్పకుండా. అవని క్యారెక్టర్ నటించిన దివ్యశ్రీ యాక్టింగ్ అయితే సూపర్ అని చెప్పాలి. తను చాలా పరిణితి చూపించింది తన క్యారెక్టర్ లో. రిమైనింగ్ క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో అభిరామ్, వాళ్ళందరూ కూడా తన పరిధి మేరకు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సోసోగా ఉంది. ఇది బేసిక్ గా ఈ మూవీని చూస్తున్నప్పుడు ఒక మూవీ చూస్తామని ఫీలింగ్ కలగదు, ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ చూస్తున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. ఏది ఏమైనా ఈ మూవీకి సంబంధించిన డైరెక్టర్ భాను ఏరుబండి స్క్రీన్ ప్లే రాసిన విధానం, ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్, ఒక సింపుల్ స్టోరీని చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు. అదైతే మెచ్చుకోదగ్గాల్సిన విషయం అనే చెప్పాలి. ఇక ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. ఇక ఈ వైఫ్ ఆఫ్ తెలుగు మూవీ వచ్చేసి ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో January 23rd నుండి తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆల్రెడీ మీరు ఈ వైఫ్ ఆఫ్ మూవీ చూస్తుంటే ఎలా ఉందో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ఇంకొక విషయం, ఈ మూవీ ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.